ఏం జరిగిందో చెప్పండి, జస్ట్ స్లోగా వేయండి. నిధులు కేటాయించాలి నాయన రాజేంద్ర రెడ్డి వెంటనే. నిధులు కేటాయించాలి నాయన రాజేంద్ర రెడ్డి గారు వెంటనే. వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి గారు నిన్న మొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అసలు కబ్జాలు లేవు, 2.5 పాలనలో అసలు కబ్జాలు అనేవి బంద్ అయిపోయినాయి అని చెప్పి ఈ పత్రికా ప్రకటన చూడడం జరిగింది. కాబట్టి మేము 4వ డివిజన్ పెద్దమ్మగడ్డ దళిత వాసులము. ఈ డివిజన్ ఈ నియోజకవర్గం నుంచే పశ్చిమ నియోజకవర్గం అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అయ్యా నాయన రాజేందర్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే సెప్టెంబర్ 2024 ఆ నెల లోపల మా యొక్క యువకుడు గొంతు కోసుకున్నటువంటి సంఘటన మీరు మర్చిపోయారా? మీరు స్వయంగా వచ్చి మా పెద్దమ్మగడ్డ ప్రాంతానికి వచ్చి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మాకు వాగ్దానం చేశారు. మా దళితుల సమాజ గడ్డను అక్రమార్కులు భూ కబ్జాదారులు వచ్చి పట్టపగటిని మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులను పెట్టి మరి మా గోడలను కూల్చివేసినటువంటి సంఘటన మీరు మర్చిపోయారా? ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు వినోద్ భాస్కర్ గారి గురించి కావచ్చు, వారి కుటుంబం గురించి కావచ్చు. మీరు భూ కబ్జాదారులు బిడ్డ, భూ కబ్జాదారులారా ఖబర్దార్, నేను సహించలేదు. ఈ ఉన్న 5 ఏళ్ళైనా కూడా నేను నా పేరు తెచ్చుకునే దిశగా పనిచేస్తా అని చెప్పేసి మీరు సవాల్ విసురుతున్నారు. అది నిజమే అయితే, మీరు నిజమైన నాయకుడే అయితే, మీ నిష్పక్షపాతంగా మీ పాలన జరుగుతుందని మీరు నమ్మితే మా యొక్క దళితుల సమాజ కోటను మీరు ఇచ్చినటువంటి హామీ, మీరు ఇచ్చినటువంటి భరోసా ఏదైతే మాకు ఆ రోజు కల్పించిందో ఇంతవరకు కూడా మాకు 2024 సెప్టెంబర్ నుంచి మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ వస్తుంది, అయినా 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా తమని రాక మాకు శూన్యం. మీరు ఇంతవరకు కూడా మా యొక్క పెద్దమ్మగడ్డ ప్రాంతానికి రాలేదు. మీ యొక్క శిలాఫలకం చూపెట్టండి, మీ అభివృద్ధి మార్గాన్ని చూపెట్టండి. మేము అప్పుడు మీకు మీ యొక్క పాలన గురించి మేము ప్రజలు ఒప్పుకోవాలి. మీకై మీరు ఏదో మైకులు దొరికినాయి కదా అని చెప్పి మీడియా ముందుకు పోయి నా పాలన బేసిక్గా ఉంది, ఇది కబ్జా లేవు, అన్ని అబద్ధాలు. ప్రతి ఒక్క మాట ఎమ్మెల్యే గారు నాయన రాజేంద్ర రెడ్డి గారు చెప్పే ప్రతి ఒక్క మాట అబద్ధాలు. ఎందుకంటే మీరు వచ్చిన డే 1 నుంచి కబ్జాలకు గురవుతున్నది కాన్స్టిట్యున్సీ, కబ్జాలకు గురవుతున్నది మా దళిత వాడలు, కబ్జాలకు గురవుతున్నది మా శ్మశాన వాటికలు. మీకై మీరే మీడియా ముఖంగా ఇచ్చినటువంటి హామీ నెరవేర్చిండ్రా? మా దళితుల సమాజం తోటకు ఒక కొబ్బరికాయను కొట్టిండ్రా? మా పెద్దమ్మగడ్డ గ్రామంలో మీరు అధికారికంగా వచ్చి ఒక శిలాఫలకం ఏర్పాటు చేసి మాకు అంబేద్కర్ భవనాన్ని నిర్మించిండ్రా? కనీసం మాకు ఆరోగ్య సెంటర్, హెల్త్ సెంటర్ లేదు, కిరాయిలలో ఉన్నాం మేము. మా నాయకుడు వినయ్ భాస్కర్ గారు ఉన్నప్పుడు మా కమ్యూనిస్ట్ పార్టీలు, ఈ గ్రామానికి సంబంధించిన దళితులు, ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు అందరూ కలిసి నిరాహార దీక్ష చేపడితే మున్నూరు కాపు భవనం వాళ్ళు కలెక్టర్ గారి అప్పులు తీసుకొని ఉన్నా కూడా నేను నిరాహార దీక్ష చేపడితే ఆనాడు తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ భూమిని ఆపిండు. ఆ ప్రభుత్వ భూమిని దళితులకు కేటాయించాలని చెప్పేసి ఆపి అక్కడ ఒక దళిత భవనం కట్టితారని చెప్పేసి అనుకున్నాడు. దీన్ని మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే అమలుపరచండి. ఆ ఖాళీ ప్లేస్ లో దళిత భవన్ మాకు కేటాయించండి. మాకు ఆరోగ్య సెంటర్, హెల్త్ సెంటర్ లేదు, అందులో వచ్చి మీరు శంకుస్థాపన పూజ చేయండి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు తప్ప మీరు మీ యొక్క డబ్బా టీము ఆ సోషల్ మీడియాలో ఇప్పుడు వీళ్ళందరూ ఏదో చెప్పి మాయమాటలు చెప్పి ప్రజలను మోసగిస్తే మీ అభివృద్ధి పాలన లేదు. ఇక్కడ ఇదంతా అక్రమ పాలన జరుగుతుంది. రాజేందర్ రెడ్డి గారు వచ్చిన కాడ నుంచి మొదలు పెడితే ఈ నగరంలో చూస్తున్నాం.